వివిధ రాజకీయ పార్టీలకు విద్యార్థి సంఘాలు ఉంటాయి. అవన్నీ కూడా స్కూల్ దశలో మనల్ని తీసుకెళ్లి మీటింగుల్లో కూర్చోబెట్టి రుద్దుతారు. అక్కడ మనకు తెలియకుండానే మనం ఆ భావజాలంలో పడిపోయి ఆలోచిస్తుంటాం. అట్లాగా మనకు గత 40 ఏళ్ల క్రితం కదా ఈ పార్టీ తెలుగుదేశం. వీళ్ళు ఒక సైకలాజికల్గా మనకు ఒక అలవాటు ఏం చేశారంటే, ఓ చోట ఉంటే ఒక 50-60 వేల కోట్ల డబ్బులు వస్తాయి బా, హైదరాబాద్లో అట్టాగే సంపాదించారు, అదే పోషిస్తుంది, ఇలాగే తీసుకొచ్చారు. కానీ గుజరాత్ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉంది, తమిళనాడు అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉంది, కర్ణాటక అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా వెళ్తోంది. కర్ణాటక కూడా మనలాగానే బెంగళూరు బేస్డ్ డెవలప్మెంటే నడిచింది. తమిళనాడు కూడా ఒకప్పుడు అదే నడిచింది. కానీ ఆ తర్వాత కోయంబత్తూరు, శాలము, ఇట్లాగా అనేక ప్రాంతాలని వివిధ సెక్టార్ల కిందకి మళ్లించారు. బట్ మనకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేస్తుంటే అసలు తెలంగాణ విభజనే వచ్చేది కాదుగా. మనం ఒకే దాని మీద ఫోకస్ చేసి, అంటే మనకు ఒక దురలవాటనాలో మంచి అలవాటనాలో తెలియదు. మనకు మన ఊరు నచ్చదు, మన సందు నచ్చదు, మన ఊళ్ళో అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడం నచ్చదు, మన ఊళ్ళో అమ్మాయికి అబ్బాయిని ఇవ్వడం నచ్చదు. మన ఊరు అబ్బాయిని తీసుకెళ్లి హైదరాబాద్లో ఉన్నోడైతే గొప్ప, మన ఊరోడైనా హైదరాబాద్లో ఉంటేనే ఇస్తాం, మన ఊరైనా బెంగళూరు లేకపోతే చెన్నైలోనో ఉంటున్నాడంటే ఇస్తాం. మనకి అంటే మేము మా తాతల నుంచి ఏడేసి వచ్చామండి, మా బిడ్డలన్న కాస్త వేరే ప్రపంచం చూస్తారనే ఒక మెంటాలిటీ. ఇక్కడ 10,000 రూపాయలు, అక్కడ